కుమార్ తిరిగానంటే ఇక్కడ తిరగడా నువ్వు ఎలా ఉన్నావు? దేశం కోసం మనలో ముహూర్తం షాట్. దేశం కోసం నేను, సమాజం కోసం నేను. అనేది కాన్ఫిడెన్స్ చేసుకున్నాను. అయిందా? సార్ మీరు ఎక్కడ కొట్టేస్తారు? ఓకే. అందరికీ నమస్తే అండి. నా పేరు సత్యప్రకాష్. దేశం కోసం మనలో ఒకడు, ఈ సినిమా తాలూకు టైటిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన దేశం కోసం మన సైనికులు ఏ విధంగా అయితే ముందుకు దూసుకుపోయి తన ప్రాణాలు ఇస్తున్నారో దాని మీద బేస్ చేసి తయారు చేయబడిన ఒక సబ్జెక్ట్ అండి ఇది. సబ్జెక్ట్ తాలూకు లైన్ అయితే చాలా బాగుంది. దీని తాలూకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అండ్ డైరెక్షన్ అన్నీ కూడా 6 feet హైట్ ఉన్న ఒక డైరెక్టర్ అండి. అతనే గోపి వర్మ. దీనికి నిర్మాత రాజశేఖర్ గారు. ప్లస్ దీంట్లో ఒక హీరోగా కూడా తనే చేస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ది సోల్జర్. ఇంకో హీరోగా చేస్తుంది హరివర్మన్ గారు. అండ్ ఆ మేడం వాళ్ళు కూడా దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మన మాస్టర్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ద మోస్ట్ లవింగ్ మాస్టర్. మాస్టర్, ఐ లవ్ యూ. సో మనందరం కలిసి ఆ కళామదేవి తల్లిని ప్రార్థిస్తాం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని ఈ సబ్జెక్టుని తెర మీదకి తేవాలి అన్న ఒక తాపత్రయం పడుతున్న మన డైరెక్టర్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి సినిమాని చెయ్యాలి అని ముందుకు అడుగు వేసిన మన ప్రొడ్యూసర్ గారికి కూడా రియలీ గ్రేట్నెస్. దీంట్లో చాలామంది మంచి ఆర్టిస్టులు చేస్తున్నారు. స్క్రీన్ మీద వాళ్ళందరూ వస్తారు. మేబీ ఈరోజు కుదరకపో ఉండొచ్చు. సో వన్స్ అగైన్ డైరెక్టర్ గారు, ఎ బిగ్ హిట్ ఫర్ దిస్ మూవీ. మీకు కూడా కోట్ల రూపాయలు గోను సంచిలో పెట్టుకొని యాజ్ ఎ హీరో మీకు పెద్ద పేరు రావాలని మనసా వాచా కర్మని ఆ కళామదేవతలను ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు గోపి వర్మ. నేను వచ్చేసి రాయలసీమ ప్రేమ కథ ఒక మూవీ చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి దేశం కోసం మనం ఒకటి చేస్తున్నామన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేమ్ టైం ఈ టైటిల్ సాంగ్ వచ్చేసి ఆల్రెడీ గణేష్ మాస్టర్ గారు చేశారు సారు. సాంగ్ చాలా సూపర్గా వచ్చింది. అలాగే ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రాజశేఖర్ సారు, అలాగే హరివర్మన్ సారు
ఇద్దరు చేస్తున్నారు. ఇలా ప్రొడ్యూసర్గా కూడా సారే చేస్తున్నారట. సో ఇలా ఇంకొక చెప్పే విషయం ఏంటంటే మన సత్యప్రకాష్ సార్ వచ్చేసి ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి సార్ తప్ప ఇంకెవరు చేయలే విధంగా అలాగా రాసుకున్నారట సబ్జెక్టు. సరే ఖచ్చితంగా ఈ సినిమాలో మీరు మంచి క్యారెక్టర్తో ఇంకా మంచిగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను సార్, మీరు చేయాలి కూడా. సో అదొకటి. రెండోది ఏంటంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీయాలంటే నిర్మాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తారు, సినిమాలో ఎలా పెడితే జనాలు చూస్తారు, కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేకపోతే హర్రర్ సబ్జెక్టా, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ అంటారు. కానీ ఒక దేశభక్తికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావడం అంటే చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో దేశభక్తి సినిమా అంటే చాలా తక్కువ మంది లైక్ చేస్తారు. అలాంటి సబ్జెక్ట్కి గోపి వర్మ ఎస్ నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి, దేశం కోసం మనలో ఒక చాలా మంచి సబ్జెక్టు, ఈ సబ్జెక్టు మనం ఇటు కొట్టబోతున్నామని చెప్పి నన్ను ప్రోత్సహించి సినిమాకి డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ రాజశేఖర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హీరోగా వచ్చేసి మన హరివర్మన్ సార్, తమిళ్లో ఆల్రెడీ సార్ ఒక సినిమా చేశాడు, సెకండ్ సినిమా తెలుగులో చేయబోతున్నాం, అది కూడా ఫస్ట్ టైం సార్. విష్ ఆల్ ది బెస్ట్ సార్, మన సినిమాలో సక్సెస్ అవుతున్నాం. సో చాలా మంచి సబ్జెక్టు. ఇదేంటంటే దేశం కోసం మనలో ఒకరు అన్నప్పుడు ఎందుకంటే ఈ టైటిల్ మనకి ఒక ప్రాణానికి పంచభూతులు ఎలాగో మన సమాజానికి మన దేశానికి ఆ పంచభూతాలు లాంటి వాళ్ళు వీళ్ళనమాట. ఈ 5 మంది, ఒక డాక్టర్, ఒక పోలీస్, ఒక ఆర్మీ, అలాగే ఒక రైతు, ఒక కార్మికుడు అనమాట. సో పంచభూతాలు లేకపోతే మన ప్రాణం లేదు, వీళ్ళు లేకపోతే మన జీవితం లేదన్నమాట. అలాంటి కాన్సెప్ట్తో మంచి సబ్జెక్ట్తో ఒక సినిమా అనేది స్టార్ట్ చేసాం. అందులో భాగంగా సాంగ్ కూడా దేశం కోసం మనలో ఒక టైటిల్ సాంగ్ స్టార్ట్ చేశారు, చాలా బాగా వచ్చింది. తొందరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా మేము ప్లాన్ చేస్తాం, దానికి సంబంధించి వీడియోలు తొందరలోనే తెలియజేస్తాం. సో మీడియా వాళ్ళందరూ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయండి, ప్రోత్సహించండి, మాలాంటి యువ దర్శకులకి సపోర్ట్ చేయాలని కోరుకున్నా. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అందరూ వచ్చినందుకు. సో అలాగే రాజశేఖర్ సార్ కూడా ఎన్ని టైమ్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్కి నేను చాలా ట్రై చేస్తాను. వేరే దగ్గర ఒక 4-5 ప్రొడ్యూసర్ కలిసినప్పుడు ఏంటి దేశం కోసమా అంటే ఒక నెగిటివ్గా మాట్లాడమాట. ఎవరు కూడా ఇలాంటి సబ్జెక్ట్లో లవ్ స్టోరీ ఉందా, కామెడీ స్టోరీ ఉందా అని అడిగారు. కానీ దేశభక్తి గురించి అడిగింది మొట్టమొదటి మీడియా సార్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించేది సార్. ఇలాంటి వ్యక్తులు కావాలి దేశం కోసం మన లోకల్ అని చెప్పి సార్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ముందుకు కావాలి సార్. ఇలాగే మనం జర్నీ చేద్దాం సార్. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాతో కూడా ఇలాంటి దేశభక్తి సినిమానే మనం చేద్దాం సార్. సో అలాగే సార్ హరివర్మన్ సార్ గురించి చెప్పాలి. తమిళ్లో వచ్చేసి సారు తెలుగు అనేది కొంచెం వస్తుంది, కానీ మన సినిమా కోసం సార్ తెలుగు బాగా నేర్చుకుంటున్నాడు. సో సార్ మీరు చాలా కష్టపడ్డారు. అలాగే చాలా ప్రాక్టీస్ కూడా చేసామన్నమాట, డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో నాకు తమిళ్ రాకపోయినా సార్ కొంచెం తెలుగు నేర్చుకుని నా కోసమే నేర్చుకున్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ కూడా తెలుగులో ఫస్ట్ సినిమా సార్, ఖచ్చితంగా మనం ఈ సినిమాతో ఇటు కొడుతున్నాం సార్. మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని వివరాలు మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి, ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక సినిమాలో ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని అసలు ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ నేను చేసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. నేను కథ విన్నప్పుడు కంటే కూడా ఫస్ట్ షూటు నా పైన గణేష్ మాస్టర్ గారు చేసినారు. చాలా థ్యాంక్స్ సార్. మాకు అనంతపురం వచ్చి చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా బాగా చేయించారు. అది చూస్తే ఒక పండగలాగా ఉంది, ఒక పండగ వాతావరణం కనపడుతుంది అనమాట. సో అంత బాగా చేయించినారు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసినారు. మాకు డైరెక్టర్ సార్ అయితే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందనే ప్రతి క్షణం మాకు అన్నీ నేర్పిస్తూ చేస్తున్నారు. కాబట్టి మీడియా వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే, నేను ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి ఈ యొక్క మెసేజ్ని అందరికీ ఎక్కువ ఫార్వర్డ్ చేసి, చిన్న ప్రొడ్యూసర్లు కాబట్టి మమ్మల్ని అందరినీ కొంచెం ఆదుకుంటే, అదే మాదిరిగా చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాల కోసం అయినా కొంచెం మక్కువ పెట్టినట్టయితే మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లు కూడా కొంచెము ఎక్కువ మంది వచ్చి మంచి చిత్రాలు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు, ఎందుకంటే ఈరోజు గీతా జయంతి, కృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి రోజు. సో అలాంటి రోజున సార్ సత్యప్రకాష్ సార్ పిలవంగానే వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంకా చాలామంది ఆర్టిస్టులు వచ్చే వాళ్ళు ఉన్నారు. సార్ కూడా ముందుగానే బిఫోర్గానే వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, పూజ చేశారు. గణేష్ మాస్టర్ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదే మాదిరిగా తోటి ఆర్టిస్ట్ చాలామంది వచ్చినారు. దీంట్లో ముఖ్యంగా ఒక విషయం అయితే మీకు చెప్పాలా. మాకు వచ్చి కజిన్ బ్రదరు సార్ వచ్చి హరివర్మన్ సారు, మాకు దగ్గరగా బ్రదరు. సో హీరోగా ఇలాంటి పాత్రకు మీరైతేనే సెట్ అవుతారు, మీరు చేయాలి ఈ మాదిరిగా అంటే తప్పకుండా చేద్దాం బ్రదర్. మంచి పాత్ర, బాగా కథ వినిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది, చేస్తే ఇలాంటి మూవీలోనే చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు. ఇది సెకండ్ మూవీ.
అయినా పర్వాలేదు, బాగుంది కాబట్టి తెలుగు కొంచెం కొంచెం వచ్చినా కానీ నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవుతాను, ఇబ్బంది ఏం లేదు, చేద్దాము. ఇలాంటి సినిమాలో చేస్తేనే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి మూవీతోనే మంచి పేరు వస్తుందని చెప్పి సార్ కూడా ఇలాంటి మూవీకి హీరోగా చేయడం చాలా గర్వించదగ్గ విషయం. సో అందరూ కూడా ఇలాంటి చిన్న చిత్రాలని కొంచెం శ్రద్ధ పెట్టి చూసి అసలు మెసేజ్లు ఏముండే అంత కంప్లీట్గా చూసినట్టయితే ఖచ్చితంగా యువతకు ముఖ్యంగా మంచి మెసేజ్ దొరుకుతుంది. అలాంటి ఉద్దేశంతోనే ప్రతి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి కథను అయితే డైరెక్టర్ గారు రాసినారు. డైరెక్టర్ గారు కూడా కంగ్రాచులేషన్ సార్. దీన్ని ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిషన్ చేద్దాం. సో మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ అందరికీ. అందరూ ఆశీర్వదించండి. అందరికి నమస్కారం అండి. స్పెషల్లీ మీడియా మిత్రులకు నమస్కారం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్కి. అండ్ ఈ సినిమా దేశం కోసం మనలో ఒకడు, దీంట్లో ఆల్రెడీ నేను టైటిల్ సాంగ్ చేశాను అనంతపురంలో. వాళ్ళు చిన్న సినిమా అంటారు కానీ అలా లేదు. అక్కడ పోయినాక నేను ఏం అడిగితే అది ఇచ్చారు. సో మీరు సాంగ్ చూసినాక మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అంటే గణేష్ మాస్టర్ని తీసుకెళ్ళి ఎలా చేయించుకోవాలనో వాళ్ళకి తెలుసు. సో అన్నీ నాకు ఇచ్చారమ్మ, నేను అడిగినవన్నీ. సో సాంగ్ చాలా బాగా వచ్చింది. మీరు సినిమా చూసినాక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, ఎందుకంటే కథ చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఎమోషనల్ ఫీలింగ్ అబౌట్ అవర్ షోల్డర్స్. సో ఇందాక చెప్పిన డైరెక్టర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు మనకు, పంచభూతాలది. సో అది సినిమాలో పక్కా ఉంటుంది, మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారికి అండ్ మన హరివర్మన్ గారు నటిస్తున్నారు దీంట్లో. అండ్ స్పెషల్ క్యారెక్టర్లో మన ప్రొడ్యూసర్ గారు కూడా చేస్తున్నారు, రాజశేఖర్ గారు. అండ్ ఇంకా స్పెషల్ క్యారెక్టర్లో సార్ ఉంటారు, మన సత్యప్రకాష్ సార్ ఉంటారు డెఫినెట్గా. మాకు అందరికి పెద్ద ఫుల్గా. సో అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి. సో ఓల్ టీమ్కి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాతో పాటు నాకు కూడా ఆల్ ది బెస్టే. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు సాంగ్ వచ్చినాక చూస్తారు. సో అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే దేశం మీద చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి, కానీ వచ్చినవి మాత్రం అదిరిపోతాయి. ఎందుకు అదిరిపోతాయి అంటే దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎక్కడన్నా ప్రేమ తగ్గుతుందేమో అని, కానీ దేశం మీద ప్రేమ ఎవ్వరికి తగ్గదు. సో నాకు తెలిసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు దిస్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అందరూ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సత్యప్రకాష్ సార్ అండ్ గణేష్ మాస్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ సార్ అండ్ డైరెక్టర్ கோபி வர்மா சார், అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నా తమిళ్లో ఏర్కనే ఒక మూవీ చేసిండే, ఇది నాతోட సెకండ్ ఫిల్మ్. తెలుగు పూర్తిగా రాదు, తమిళ్ మిక్సింగ్ తెలుగు ఇప్పుడు தான் నేర్చుని ఉండే, ఏదాదు నన్ను సమించింది. ఈ దేశం కోసరం మనలో ఒకరు, ఈ పేరు నా నోట్ లోపల వచ్చేకే టైం పడ. ஆனால் சார் சப்ஜெக்ட் சொல்லும்போது இம்மிடியேட்டாக நான் பிரெயின் లోపల పోదు సార్, ఈ ఫిల్మ్ కంపల్సరీ నా చేయాలి అట్లా అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. ఫెంటాస్టిక్ స్టోరీ. అదే మరి గణేష్ సార్ ఒక సాంగ్స్, గణేష్ మాస్టర్ సార్ వచ్చి ఒక సాంగ్స్ ఆల్రెడీ చేసిండే, ఆ సాంగ్స్ వచ్చి బాగా వచ్చింది. సో మీరు అందరినీ ఈ ఫిల్మ్ సక్సెస్ఫుల్ అయ్యాకి మీరు అందరితో సపోర్ట్ కావాలని కోరికిన. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మీడియా మిత్రులకి, నా పేరు శారదా ప్రవీణ్. డైరెక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మూవీ నేమ్ చాలా బాగుంది అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా సత్యప్రకాష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. గణేష్ మాస్టర్జీ అలాగే దేశం కోసం ఈ సినిమా ఒక మంచి సబ్జెక్టు మా డైరెక్టర్ గారు మీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది ఇలాంటి సబ్జెక్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఒక మంచి టీంతో మీ ముందుకు వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక మంచి అవకాశం కూడా నాకు ఇచ్చారు. సత్యప్రకాష్ గారితో చాలా భోజ్పూర్ సినిమాలు కూడా చేశాను, మళ్ళీ ఒకసారి ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అలా ఎన్నుకున్నారు కాబట్టి. అలాగే ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ మంచి పేరు తెస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.
అది ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకా మంచి కూర్చోండి, మళ్ళీ నువ్వు జారిపోగలవు ఇంకా. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం మనలో ఒకడు అనే మూవీని దీవించడానికి వచ్చిన మా గణేష్ మాస్టర్ గారికి మరియు సత్యప్రకాష్ అన్న గారికి చాలా థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. దాదాపు మాది ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్, కానీ ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎలా వచ్చామన్న సబ్జెక్టుతో అద్భుతమైన దేశభక్తి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు అన్న. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, హీరో గారు, నిజంగా మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో నాకు కూడా మా డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా ఎందుకంటే ఒక దేశం కోసం నిర్మిస్తున్నారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మనస్ఫూర్తిగా మా డైరెక్టర్ గారికి పెద్ద పేరు రావాలని కోరుకుంటూ, అందరికీ కూడా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కు, టెక్నీషియన్లకు కూడా నాకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. విషయమే. సో ఆయన గురించి నేను ఒక చిన్న డెమో ఫిల్మ్ కూడా చేశానమాట. ఆ డెమో ఫిల్మ్ వల్లనే ప్రొడ్యూసర్ సార్ అలాంటి సబ్జెక్ట్ మనం ఎందుకు సార్ సినిమాలో చేయలేకపోయాము అని చెప్తే దాన్ని బెటర్మెంట్గా చేసుకొని కేవలం ఒక ఆర్మీ కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇది ప్లాన్ చేశాము. చాలా మంచి సబ్జెక్టు. దీంట్లో వచ్చేసి సుమన్ సారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, అలాగే అజయ్ ఘోష్ సార్ చేస్తున్నారు, మన ఇది ఇంతకుముందే మాట్లాడే సత్యప్రకాష్ సార్ గారు చేస్తున్నారు. అలాగే మాస్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ అయితే నేను అసలు నా లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే సార్ ఎన్నో సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారి దగ్గర ఎన్నో బ్లాక్ బస్టర్ చేసిన సార్ ఇలా ఒక మనం సినిమా చేస్తున్నాం సార్, ఇలా చేద్దాం సార్ అంటే ఎస్ మనం చేద్దాం వర్మ, దీనికంటే ముందు నాకే దేశభక్తి ఉంది, ఇలాంటి సాంగ్ నేను చేయాలి, నా వంతు చేస్తా అని చెప్పి సార్ చాలా బిజీగా ఉన్నా సరే మా కోసం అవుట్డోర్ అనంతపురం రావడం జరిగింది సారు. అక్కడ వాతావరణంలో అక్కడ క్లైమేట్ కూడా అలా ఉంది. ఆ సమయంలో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా, అసలు కొత్త డైరెక్టర్ ఈ అని లేకుండా, కొత్త ఆర్టిస్ట్ అని లేకుండా చాలా అద్భుతంగా మన రాజశేఖర్ సార్ దగ్గర యాక్టింగ్ అనేది సార్ రప్పించాడు. సాంగ్ నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా మంచి సబ్జెక్ట్. ఆ సాంగ్ విన్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వినిపించాను ఆ సాంగ్. చూసిన వెంటనే ఇది చాలా బాగుంది, ఈ సాంగ్ దేశానికి సంబంధించిన సాంగ్, ఇలాంటి సాంగ్లు రావాలి అని చెప్పి చాలామంది అన్నారు. సో ఖచ్చితంగా దేశం కోసం మనలో ఒకటి సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆదరించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఇప్పుడున్న రోజుల్లో వచ్చేసి లవ్ స్టోరీలు చూస్తున్నారు, కామెడీ సినిమాలు చూస్తున్నారు, కానీ ఇదేంటంటే ఈ రొటీన్గా ఉండే, కానీ దేశభక్తి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందులో ఒక మీ మీద ప్రేక్షకుల మీద ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్రొడ్యూసర్ గారికి, నాకు, మా టీం అందరికీ కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాని హిట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్లో నాకు అవకాశం కల్పించి, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈరోజు వచ్చేసి డిసెంబర్ 1 ఇంతకుముందే ప్రొడ్యూసర్గా చెప్పారు గీతా జయంతి అని. సో గీతా జయంతి అంటే ఒక కృష్ణ పరమాత్మ అర్జున్ గారికి ఒక గీతాపూజ చేసిన రోజు అన్నమాట. అలాంటి పవిత్రమైన రోజులో అదే పవిత్రమైన జెండా, సో ఆ జెండా ముందు పెట్టుకొని అదే పవిత్రమైన పదం దేశం కోసం మనలో ఒకడు, సో ఆ పదంతో అదే పవిత్రమైన సబ్జెక్ట్తో మనం సినిమా చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి డైరెక్టర్ సార్ మీరు ఇంకా మాలాంటి డైరెక్టర్ని ఇంకా ప్రోత్సహించండి, ఇలాంటి సబ్జెక్టులు ముందు తీయడానికి మీరు హెల్ప్ చేయండి సార్. అలాగే సార్ మాస్టర్ సార్ మీరు కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా చేస్తాను సార్ అన్నప్పుడు మీరు ఎక్కడా కూడా నువ్వు ఏ సినిమాలు చేసావు, ఎంత బడ్జెట్ ఏంటి లేకుండా ఒక బిజీ షెడ్యూల్లో ఉన్న ఒకటి వచ్చి చాలా బాగా చేశారు సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ కూడా మన త్వరలోనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారు లాంచ్ అయిపోతున్నారు. సో దానికి సంబంధించి కూడా మేము ప్లానింగ్లో ఉన్నాం అన్నమాట. సార్ కూడా అపాయింట్మెంట్ కూడా తొందరలో రాబోతుంది. సో అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. మరి 2 విషయాలు వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. సార్ 2 విషయాలు మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఈ యొక్క కళామ తల్లి ఎవరైతే స్థాపించినారో నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను పూర్వీకులు ఎవరైతే ఫస్ట్ ఇలా సినిమాను రెడీ చేసినారో వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఎంటర్టైన్మెంట్ లేక చూస్తూ ఉంటారు. మన ఇంటికాడ కూర్చొని చాలామంది ఒకరేమో జాబ్కి వెళ్ళిపోతారు, ఒకరేమో ఇంటికాడ ఉంటారు. ఇంటికాడ ఉండే వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కల్పించి ప్రపంచాన్ని చూపించేదే ఈ సినీ పరిశ్రమ. సో ఇలాంటి పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వచ్చినాయి. కొన్ని రకాల సినిమాల వల్ల కొంతమందికి హెడేక్లు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే రకరకాల సినిమాలు వస్తుంటే కొంతమంది నచ్చినట్టు కూడా ఉంటాయి. కానీ
ఇలాంటి ఎంటర్టైన్మెంట్లో ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఈరోజు యువతకు కావాల్సినటువంటి ఒక మెసేజ్, దేశం కోసం మనలో ఒకే ఒక టైటిల్ కోసమే నేను ప్రొడ్యూసర్గా ఉండాలనిపించింది నాకు. దేశం కోసం మనలో ఆ టైటిల్ వినగానే, ఎందుకంటే ఒక జాతీయ జెండా ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజు ఎంత గౌరవంగా మనము సెల్యూట్ చేసుకుంటామో, అలాంటి జెండాకు సంబంధించి దేశం కోసం అని అంటే ఎంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో కాబట్టి నాలాంటి ప్రొడ్యూసర్లు ఇంకా ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటున్నా, చిన్న ప్రొడ్యూసర్లకు ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ వచ్చినారు, పెద్ద పెద్ద సినిమాలు పెట్టినారు, కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ఇస్తున్నారు. సో హ్యాపీ, నాకు కూడా చాలా సంతోషం. అందరూ మంచి మంచి రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్లు కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేసినట్టయితే, చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్ల దగ్గర, చిన్న ఆర్టిస్టుల దగ్గర కూడా కొత్త ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ మీరు తీసుకొని మీరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఈరోజు చాలామంది బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు నవ్వేది కూడా మర్చిపోయింటారు. ఎందుకంటే టెన్షన్లో ఇరిటేషన్లో ఉండి కనీసము నవ్వాలంటే కూడా ఊరికెట్టాను ఇట్లా అంటారు అంతే. జస్ట్ అట్లా స్మైల్ ఇచ్చి వదిలేస్తారు అంతే. వాళ్ళు కడుపు నవ్వాలంటే కూడా నవ్వలేరు. ఈ మధ్య జబర్దస్త్ పుణ్యం అని చాలామంది బాగా నవ్వుతున్నారు ఇంటికాడ. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రకాల జబ్బులు కూడా నయమైపోతున్నాయి. ఒక మంచి ఎక్సర్సైజ్ అది. సో కాబట్టి ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర కూడా, చిన్న డైరెక్టర్ల దగ్గర కూడా నిజంగా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇట్లా చిన్న వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కన్నా కొంచెం బాగా మీరు రికమెండ్ చేసినట్టయితే కన్నా మాలాంటి వాళ్ళకు ఇలాంటి పెద్ద సార్ వాళ్ళందరూ కూడా కొరియోగ్రాఫర్లు అందరూ కూడా మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్వేస్ వెల్కమ్ సార్. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారు, రండి మీకు అందరికీ ఏం కావాలంటే హెల్ప్ చేస్తామని. నిజంగా చూస్తా అంటే ఇండస్ట్రీలో ఇంత మంచి వ్యక్తులు అందరూ ఉన్నారు కదా, ఇంత బాగా సపోర్ట్ చేయడానికి. మనం ఎందుకు ముందుకు వచ్చి చేయకూడదని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆదరించండి. ముఖ్యంగా ఈ యొక్క సినిమా వచ్చి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు అందరూ కూడా మన కన్ను ఆర్పకుండా చూసే విధంగా రాసిన అన్నమాట స్టోరీ. ఇది రాసిన తర్వాత మన లైఫ్ను కూడా ఇలా మార్చుకోవాలని ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన కలిగించే విధంగా ఈ యొక్క సినిమా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి వక్త